మన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లో నేను మా తమ్ముడైతే హైదరాబాద్ నుంచి రాజంపేట వరకు 520 కిలోమీటర్ల జర్నీని స్టార్ట్ చేసాం అంతే. కాసేపటికి నేషనల్ హైవే మీద అయితే ఒక పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. మామ మీకు మ్యాటర్ క్లియర్ గా చెప్తా, మన ఛానల్ ని ఫాలో కొట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తానికైతే హైదరాబాద్ లో రూమ్ వెకేట్ చేసేసి పొద్దున్నే 10 గంటలకి మా తమ్ముడు నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి మా ఊరు రాజంపేట వరకు 530 కిలోమీటర్లు అయితే ఉంది. 2 బ్యాగుల నిండా లగేజ్ ఉన్నప్పటికీ క్లాసిక్ 350 బైక్ అయితే లాంగ్ రైడ్స్ కి కంఫర్టబుల్ గానే ఉంటది. కరెక్ట్ గా మేము స్టార్ట్ అయిన ఒక గంటకే ఎగ్జాక్ట్ గా లొకేషన్ చూడలేదు కానీ చాలా వరకు ట్రాఫిక్ ఉంది. హైవే మీద ఇంత పెద్ద ట్రాఫిక్ ఉందంటే అది ఖచ్చితంగా యాక్సిడెంట్ అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే లారీ అయితే కారును గుద్దేసింది. తర్వాత లారీ వెళ్ళి పొలాల పక్కన ఉన్న కాలువలో ఇరకపోయింది. మరి ఎంతమందికి ఏం జరిగిందో తెలియదు కానీ హైవే మీద వెహికల్స్ అయితే చాలా వరకు జామ్ అయిపోయాయి. జామ్ క్లియర్ చేయడం కోసం పోలీసులు అయితే ఎక్కువసేపు ఆగనే లేదు. ఇంకా అలా 200 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత నేను మా తమ్ముడైతే ఒక దగ్గర బ్రేక్ తీసుకున్నాము. జ్యూస్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయినాము. మా తమ్ముడైతే ఎక్కువసేపు కూర్చోలేకున్నాను, 50 కిలోమీటర్లకు ఒకసారి ఆపమని చెప్పాడు. సరే సరే అలానే కూర్చో అని చెప్పి మా తమ్ముడికి ఇదిగో ఇక్కడ ఆపుతా అదిగో అక్కడ ఆపుతా అని చెప్పి 10 కిలోమీటర్లు యాడ్ చేసుకుంటా 170 కిలోమీటర్లు అయితే తీసుకొచ్చాను. అప్పటికే బాగా ఆకలితో ఉన్నా అని చెప్పేసి ఒక ఫేమస్ దమ్ బిర్యానీ షాప్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఇది మా రాయలసీమలోనే ఫేమస్. మీకు ఏమైనా గుర్తుపట్టింటే ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లూ ఇచ్చేస్తున్నాను. తిన్న తర్వాత కాసేపు గ్యాప్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఈసారి స్టాప్ వచ్చేసి మా ఊరు దగ్గరలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామాలయము. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీతారాముల వారికి కళ్యాణం జరిపించేది ఇక్కడే. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం డైరెక్ట్ మా రాజంపేటలోకి అయితే వచ్చేసాము. ఇంచుమించు సాయంత్రం 6 గంటలు అయితే అయిపోయింది. మన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లో నేను మా తమ్ముడైతే హైదరాబాద్ నుంచి రాజంపేట వరకు 520 కిలోమీటర్ల జర్నీని స్టార్ట్ చేసాం అంతే. కాసేపటికి నేషనల్ హైవే మీద అయితే ఒక పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. మామ మీకు మ్యాటర్ క్లియర్ గా చెప్తా, మన ఛానల్ ని ఫాలో కొట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తానికైతే హైదరాబాద్ లో రూమ్ వెకేట్ చేసేసి పొద్దున్నే 10 గంటలకి మా తమ్ముడు నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి మా ఊరు రాజంపేట వరకు 530 కిలోమీటర్లు అయితే ఉంది. 2 బ్యాగుల నిండా లగేజ్ ఉన్నప్పటికీ క్లాసిక్ 350 బైక్ అయితే లాంగ్ రైడ్స్ కి కంఫర్టబుల్ గానే ఉంటది. కరెక్ట్ గా మేము స్టార్ట్ అయిన ఒక గంటకే ఎగ్జాక్ట్ గా లొకేషన్ చూడలేదు కానీ చాలా వరకు ట్రాఫిక్ ఉంది. హైవే మీద ఇంత పెద్ద ట్రాఫిక్ ఉందంటే అది ఖచ్చితంగా యాక్సిడెంట్ అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే లారీ అయితే కారును గుద్దేసింది. తర్వాత లారీ వెళ్ళి పొలాల పక్కన ఉన్న కాలువలో ఇరకపోయింది. మరి ఎంతమందికి ఏం జరిగిందో తెలియదు కానీ హైవే మీద వెహికల్స్ అయితే చాలా వరకు జామ్ అయిపోయాయి. జామ్ క్లియర్ చేయడం కోసం పోలీసులు అయితే ఎక్కువసేపు ఆగనే లేదు. ఇంకా అలా 200 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత నేను మా తమ్ముడైతే ఒక దగ్గర బ్రేక్ తీసుకున్నాము. జ్యూస్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయినాము. మా తమ్ముడైతే ఎక్కువసేపు కూర్చోలేకున్నాను, 50